విగ్రహాల దగ్గర ఉంచిన ఆహారాన్ని గురించి బైబిల్ ఏం చెప్తోంది? బైబిల్లో 2 భాగాలు ఉంటుంది. పాత నిబంధన గ్రంథము, కృత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుడైన యెహోవా అబ్రహాము సంతతి అయినటువంటి హిబ్రూలకు, యాకోబు సంతతి అయినటువంటి ఇజ్రాయేలీలో ఒక భాగమైన యూదులకు మధ్య జరిగిన ఒక చరిత్ర. దేవుడైన యెహోవా ఈ హిబ్రూలకు కానీ, ఇజ్రాయేల్కి కానీ, యూదులకు కానీ పెట్టిన నియమ నిబంధనలు మరియు చరిత్రే పాత నిబంధన గ్రంథ సారాంశం. పాత నిబంధన గ్రంథంలోని భాగమైనటువంటి లేవియ కాండము కానీ, ద్వితీయోపదేశ కాండము కానీ తీసుకుంటే దేవుడైన యెహోవా విగ్రహాల వద్ద ఉంచిన ఆహారాన్ని కానీ, విగ్రహాలకు బలిచ్చిన ఆహారాన్ని కానీ నిషేధించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అని పక్కాగా తేల్చి చెప్పాడు. అది యూదులకు సంబంధించినది. యూదులు క్రైస్తవులు కాలేరు, క్రైస్తవులు యూదులు కాలేరు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథము క్రొత్త నిబంధన.